మా గిరి ప్రదర్శన పూర్తయింది. ఇంకా అప్పన్న స్వామిని దర్శించుకోవటానికి బస్సు అయితే ఎక్కిపోయాము. కొండపైకి వెళ్తున్నాము. ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దేవస్థానం వారు మొత్తం బస్సులన్నీ ఫ్రీగా పెట్టారు. ఇప్పుడు మేము ఫ్రీ బస్సులో కొండపైకి వెళ్తున్నాము. మెట్లెక్కి వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం కారణంగా మెట్ల దారి మూసివేశారు. కొండ కింద జనాన్ని చూసి దర్శనానికి కూడా వెళ్తారు కదా వీళ్ళందరూ, చాలా టైం పడుతుందేమో దర్శనానికి, వెళ్దామా వద్దా అని ఆలోచించాము. మళ్ళీ ఎలా అయినా దర్శనం చేసుకోవాలని చెప్పి బస్సు ఎక్కేసాము. ఇగో ఇప్పుడు కొండపైకి చేరుకున్నాము. వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది. ఇప్పుడు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంతలా వర్షం కురుస్తున్నా కానీ చాలామంది భక్తులు మాతో పాటే దర్శనానికి కూడా చాలామంది జనం అయితే వస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామశెట్టి. సబ్స్క్రైబ్ టు ఛానల్. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దయ వల్ల మా గిరి ప్రదక్షిణ మరియు స్వామివారి దర్శనం విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఆ స్వామివారి కృపా కటాక్షాలు మా మీద, మీ అందరి మీద సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వర్షం కారణంగా ఆలయం మొత్తం మబ్బు తెరలు తెల్లగా కమ్మేసుకున్నాయి. ఎటు చూసినా తెల్లని పొగమంచులాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలయ పరిసరాలన్నీ ఒకసారి చూసేద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద. మబ్బులు మొత్తంగా కమ్మేయడం వల్ల ఆలయ మెయిన్ గోపురం కూడా అసలేమీ కనపడట్లేదు, పొగమంచులా ఉంది.
బస్ స్టాండ్ దగ్గరికి చేరుకున్నాం. ఇంకా బస్సు ఎక్కి కొండ కిందకి వెళ్ళిపోదాం. ఇంతటితో మా సింహాచలం యాత్ర పూర్తయింది. గిరి ప్రదక్షిణ అలాగే స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.